యెస్. ఆ రోజు సుమక్క ఏ ముహూర్తాన అన్నారో కానీ కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీకి దొరికిన వరం అని. సో ఆయన అలా ఇలాంటి యంగ్‌స్టర్స్ అందరిని, ఇలాంటి టాలెంటెడ్ పీపుల్‌ని అందరిని ఎంకరేజ్ చేస్తూ సో కా ప్రొడక్షన్ ద్వారా ప్రొడ్యూసర్‌గా మారి తిమ్మరాజుపల్లి టీవీని మనకు అందించబోతున్నారు. అండ్ ఇప్పుడు కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏదో చాలా రోజులు అయిపోయినట్టుంది అందరిని కలుసుకొని. అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అలాగే ఈద్ శుభాకాంక్షలు. ఇలా కలవడం కొత్తగా ఉంది. ముఖ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ ఈ సినిమా ముని నాకు ఫస్ట్ టైం నా సినిమా సెట్లో ఉన్నాడనమాట. తను ఒక ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీ ఇద్దరం పక్కన కూర్చున్నాడు. సీన్ చేసి ఎడిట్ చూపించేటప్పుడు నాకు చాలా బాగా నచ్చేదనమాట. ఓ రోజు ఏదో పిలిచి ఏం ముని ఏమవుదాం అనుకుంటున్నాం అంటే, ఇలా సార్ 10 years అయిపోయింది సార్ ఇండస్ట్రీకి వచ్చి, డైరెక్షన్ ప్రయత్నిస్తున్నాను, కొంచెం చూడాలనుకుంటున్నాను సార్ అంటే, అవునా ఏదైనా పాయింట్ ఉంటే చెప్పు ముని చూద్దాం అనుకున్నాను. చూద్దాం అన్నాను. అప్పటికి నా దగ్గర డబ్బులు లేవు, చేస్తానో చేయనో తెలీదు, బట్ ఒక హోప్ అయితే ఉండేది. ఖచ్చితంగా మనం సెటిల్ అయిన రోజు మనకి వీలైనంత చేద్దామని చిన్న హోప్ ఉండేది. ఆ రోజు ఏదో చెప్పేసా, ముని కథ చెప్పు ఏదన్నా ఉందంటే, ఇదిగో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 99% ఒకరెవరైనా మిస్ అవ్వచ్చు కానీ ప్రతి ఒక్కరు ప్రాపర్ ఊరు నుంచి వచ్చిన వాళ్ళే. ముని నాకు ఫస్ట్ టైం కథ చెప్పగానే ఒక ఊరిలో, అంటే తిమ్మరాజుపల్లి టీవీ అంటే ఏం లేదండి, మీకు సింపుల్గా చెప్పాలి. నేను చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా ఊర్లో ఒకే ఒక టీవీ ఉండేదన్నమాట. ఒకరింట్లోనే టీవీ ఉండేది. మేమందరం సాయంత్రం అయిపోగానే అందరం స్కూల్ నుంచి వచ్చో, లేకపోతే మా అమ్మ నాన్న, లేకపోతే అందరూ కూలి పని చేసుకోనో, లేకపోతే ఊరోళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి సాయంత్రం ఆ టీవీ దగ్గరికి వెళ్ళిపోయి, ఆ ఇంట్లో ఎవరింట్లో అయితే టీవీ ఉందో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి సరదాగా అందరూ కూర్చొని ఎప్పుడెప్పుడు వాళ్ళు టీవీ ఆన్ చేస్తారని చెప్పి కూర్చొని చూసేవాళ్ళు అనమాట. అలా ఒక ఊరికి ఒకే టీవీ ఉంటే ఆ టీవీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అలాంటి ఒక సంఘటన ముని ఊర్లో జరిగింది. ఒక శివరాత్రి పండగకి టౌన్ నుంచి ఒక 3 రోజుల పాటు టీవీని రెంట్‌కి తెచ్చుకొని ఊర్లో పెట్టుకొని ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అంటే ఈ కథ మొత్తం 1990స్‌లో జరిగే కథ. 95 ఆ టైంలో. మనందరికీ తెలుసు ఇక్కడ చాలామందికి అప్పట్లో టీవీ అంటే ఎంత స్పెషల్ అని. ఇప్పుడంటే బెడ్‌రూమ్‌కో టీవీ వచ్చేసింది. ఎవరు రిమోట్ కూడా పట్టుకోవట్లేదు. అందరూ ఫోన్‌లలో ఉన్నారనుకోండి. అప్పుడు టీవీ అంటే చాలా స్పెషల్ కదా! అసలు నిజంగానే ఊరికి ఒక టీవీనే ఉండేది. ఆ కథ నాకు ముని చెప్పగానే చాలా హానెస్ట్‌గా అనిపించింది. చెప్పేటప్పుడే మనోడు నాకు చాలా క్లియర్‌గా చెప్పాడు. సార్ ఇది ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా కాదు. నేనేదో కమర్షియల్ ఎలిమెంట్స్ చేయాలనుకోవట్లేదు. ఏమీ లేదు. నేను కళ్ళకు చూసినట్టు మా ఊర్లో చూసినా, ఒక తిమ్మరాజుపల్లిలో చూసినా, ఒక నిజంగా క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఇన్నోసెన్స్ గానీ, డ్రామా గానీ, ఒక టీవీకి ఉన్న ప్రాధాన్యత గానీ, ఇది మొత్తం నేను చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్దాం అనుకున్నాను సార్ అన్నాడు. నాకు అది నచ్చిందండి. అంటే ఏదో కొన్ని సినిమాలు మనకు తెలిసిపోద్ది. అరే! ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ ఏస్తున్నాము. ఇది కమర్షియల్‌గా వర్కౌట్ అయిపోద్ది. ఇక్కడ డబ్బులొచ్చేస్తది. ఇంకొన్ని సినిమాలు ఏంటి జోనర్ అని తెలిసిపోద్ది. ఇది మాత్రం హానెస్ట్‌గా ఒక ప్యూర్ అటెంప్ట్ చేద్దాం. నాకున్న దాంట్లో ఈ సినిమా ఏమి పెద్ద బడ్జెట్స్‌తో తీసింది కాదు, లేకపోతే పెద్ద పాయింట్‌తో తీసింది కాదండి. నాకు వీలైనంత వెరీ స్మాల్ బడ్జెట్‌లో, వెరీ థిన్ లైన్, వెరీ స్మాల్ పాయింట్. ఒక సమ్మర్‌లో మీరందరూ, నాకు తెలిసి సమ్మర్ వచ్చింది కదా! ఏప్రిల్ 17th రిలీజ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, వేసవి సెలవులు. మీరందరూ ఒకటైతే నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. ఆ 2 గంటల పాటు మీరు ఊరికెళ్ళిపోయి, ఆ ఊరోళ్ళ క్యారెక్టర్లు, ఆ ఊరోళ్ళ ఇన్నోసెన్సు, మేబీ ఈ జనరేషన్‌కి టీవీ వాల్యూ తెలియకపోతే, ఓహో! టీవీ కంటే ఇంత ఇంపార్టెన్స్ ఉండేదా? ఒక ఊరికి మొత్తం ఒక టీవీనే ఉంటే, ఆ ఊరు మొత్తం పరిగెత్తుకుంటూ ఆ ఇంటి దగ్గర కూర్చునేవాళ్ళా అనే చిన్న ఆ మూమెంట్స్ అన్నీ చెప్తది. ఇంక 90s వాళ్ళకైతే ఆ నాస్టాల్జిక్ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి. ఇంకా మీ అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పెద్దలకైతే వాళ్ళందరిని మీరు థియేటర్‌కి తీసుకెళ్ళండి. ఐయామ్ ష్యూర్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, వాళ్ళ మెమరీస్ అన్నీ మీకు చెప్తారు. అవునురా మనకు గూడా మన ఊర్లో వీళ్ళకి ఒక టీవీనే ఉండేది. మేమందరం పరిగెత్తుకుంటూ అలా కూర్చునేవాళ్ళం, ఆడ చూసేవాళ్ళం అని చెప్పి. అలాంటి సినిమా తిమ్మరాజుపల్లి. ఏప్రిల్ 17th వస్తుంది. ప్రాపర్‌గా మీ ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్‌కెళ్ళండి. నేను ఒకటే చెప్తున్నాను, వెరీ హానెస్ట్ ఫిల్మ్. కొన్ని సినిమాలుంటాయండి. నేను ఫస్ట్ తిమ్మరాజుపల్లి మనోడు చెప్పాడు. మొత్తం అంతా మనోళ్ళందరూ కొత్త ఆర్టిస్టులు. పర్ఫార్మెన్స్ అందరూ నాకు ఆడిషన్స్ చేశారు. ఆడిషన్ టేప్ మొత్తం చూపిచ్చారు. అందరూ ఏంటి ఇంత బాగా చేస్తున్నారు పర్ఫార్మెన్స్ అనుకున్నాను. తిమ్మరాజుపల్లి సినిమా నేను చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, కొన్నిసార్లు అంటే ఈ రవీంద్ర భారతిలో గానీ, ఎక్కడైనా నాటకాలు జరుగుతుంటాయి గదండీ! మనం టికెట్ పెట్టుకొని ఎళ్లి చూద్దాము ఎలా చేశారు పర్ఫార్మెన్స్ అని జెప్పి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమాకి మీరు ఒక రూ. 150 టికెట్ పెట్టుకొని ఎళ్ళండి వీళ్ళ పర్ఫార్మెన్సెస్ చూడ్డానికి. నేను చెప్తున్నాను, మెస్మరైజ్ చేస్తారు ప్రతొక్కరు. ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆ రోజు మీరు థియేటర్‌లో కూర్చుంటే, ఏంటి ఇంత పర్ఫార్మ్ చేయగలరా? అరే! ఇంత నేను చూసినప్పుడు నేను షాక్ ఫీల్ అయ్యానండి. అరే! నేను చేయగలనా ఇలా పర్ఫార్మెన్స్? నేను చేయలేనేమో. దీంట్లో చేసిన చాలామంది పర్ఫార్మెన్స్‌లో ఆ రోల్ నాకు ఇచ్చి నన్ను చేయమంటే నేను అంత బాగా యాక్టింగ్ చేయలేనేమో. అంత బాగా చేశారు యాక్టింగ్ అంతా. ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్.
నేనేదో చేశానని కాదండి, ఏదో ఏదో నాకు వీలైనంత ఏదో చిన్నదేదో స్టార్ట్ చేశాను కానీ వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఈరోజు తిమ్మరాజుపల్లి టీవీ సినిమా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళు తిరిగి ప్రొడక్షన్కి సపోర్ట్ చేశారు. అసలు కంఫర్ట్స్ అన్నీ మర్చిపోయి ఆ ఊర్లోకి వెళ్ళిపోయి నిజంగా ఊరోల్లా ఉండి మేము ఏ క్యారవాన్ ప్రొవైడ్ చేయలేదు. ముందే చెప్పాం మన దగ్గర ఉన్న బడ్జెట్స్లో క్యారవాన్లు అవన్నీ అవ్వమని. వాళ్ళు ఊర్లోనే ఉండి ఒక ఇల్లు తీసుకొని అక్కడే మొత్తం పర్టికులర్గా అమ్మాయిలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ కంఫర్ట్స్ అన్నీ వదిలేసి అంత బాగా ఉన్నందుకు. అలాగే టెక్నీషియన్స్ ముందుగా వంశీ గురించి మాట్లాడాలి. వీడు ఎక్కడ తమ్ముడు వంశీ అన్న, నేను చాలా హానెస్ట్గా చెప్తున్నానన్న, ఈ కుర్రోడు దొరకడన్నా. చిత్త కొట్టేశాడు. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత వంశీని కలిసి అసలు ఏంటి వంశీ అని అంటే, మనోడు ఇన్ని రోజులు ఎక్కడున్నాడో నాకు తెలియదు. నాకే ఆశ్చర్యం అండి, ఈ సినిమాలో డిఓపిగా చేసిన అక్షయ్ బ్రో కానీ మనోడు లిరిసిస్ట్ సనారే కానీ ఇన్ని రోజులు వీళ్ళు ఏంటి అసలు ఇంత టాలెంట్ ఏంటి నేను చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్ అండ్ ఐఎమ్ షూర్ మీ అందరికీ చాలా అంటే చాలా మంచి కెరియర్ ఉంది. థ్యాంక్ యూ. ఇంకా మా టీం గురించి తర్వాత మాట్లాడతానండి. ముని, నీకు చాలా మంచి జరగాలి ముని. మనోడు అన్నట్టే చాలా నిజంగా పాపము ఎప్పుడు ఆఫీస్లోనే ఉంటాడు, ఏ పండగ జరిగినా ఇంటికి వెళ్ళడు. ఏముంది ముని, వెళ్ళేసిరా, లైఫ్లో సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తాయి, సరే కొడతాంలే నిదానంగా కొడతాంలే అని చెప్పి ఊరికి వెళ్ళవా అమ్మని కలవా అది ఇది అంటే, లేదు సార్ ఇంట్లో పరిస్థితి కాదు నేను వెళ్ళనని చెప్పి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఇంటికి వెళ్ళనని కూర్చున్నాడు. అది నాకు పెద్ద ప్రెషర్ అయిపోయింది, ఎప్పుడు రిలీజ్ అయ్యలే సినిమానని. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యి నీకు మంచి పేరు రావాలి, ఫ్యామిలీ బాగుండాలి హ్యాపీగా. మీ అందరికీ థ్యాంక్ యూ అన్న, చాలా ఓపిక్గా ఉన్నారు. సారీ మీ టైం ఏదన్నా చిన్న కిల్ అంటే, ఎందుకంటే కొత్త వాళ్ళందరూ వాళ్ళు ఏదో మాట్లాడాలని ఉంటుంది కదా, తలా 1 minute టైం తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత పేషెంట్గా ఉన్నందుకు. మిగిలిన వాళ్ళ అందరి గురించి మళ్ళీ మాట్లాడతాను. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన తేజ బ్రో గురించి మాట్లాడాలి. హీజ్ మై ఫ్రెండ్. తనకి ఇలా ఒకటి చేస్తున్నాం అనగానే నేను పార్ట్ అన్నాడు. తను యుఎస్లో ఉంటాడు. ఖచ్చితంగా తను హీల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒక మంచి సినిమా తను పార్ట్ అయినందుకు. అలాగే సాయి, ఇందాక సాయిది మాది నా ఫస్ట్ సినిమా లాక్డౌన్లో ఏదో అలా ఒకరోజు మనోడు చెప్తుంటే ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. ఒకరోజు చిన్నగా అలా వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఏమవుదాం అనుకుంటున్నావు సాయి అంటే, నా ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. అప్పటికేదో చిన్న షార్ట్ ఫిలిం చేశాడు మనోడు, కెమెరా అసిస్టెంట్గా అది ఇది ఉండేవాడు. ఇంకా సరే ప్రొడక్షన్లో ఏదో మనకు వీలైన బడ్జెట్లో ఏదో చేద్దామని చిన్న ప్రయత్నం అయినప్పుడు అంతా సినిమా అంతా అయిపోయింది. హీరోగా ఎవరిని పెడదామని థాట్ వచ్చినప్పుడు మా వాళ్ళందరూ ఉంటుంది కదా, ఇంకా బిజినెస్ కానీ అది కానీ, వీళ్ళని పెడితే అది అవుతామో వీళ్ళని పెడితే అది అవుతుందేమో అని. నేను ఫస్ట్ ఒకటే అనుకున్నాను, నాకు తెలుసు ఆ ప్రెజర్, అంటే ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ ప్రెజర్ నాకు తెలుసు. అందుకే వీలైనంత వరకు నా సినిమాలో ఎక్కడే కానీ కమర్షియల్ ఆస్పెక్ట్కి వెళ్ళకుండా ఇన్ని రోజుల నుంచి, అంటే ఒక అబ్బాయి ఒక కెమెరా అసిస్టెంట్గా ఎంత తపన పడుతున్నాడు, తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ కానీ ఫినాన్షియల్ ప్రెషర్ వల్ల రోల్ చేసుకుంటున్నాడు అని చెప్పి ఎవరో ఎందుకు మన సాయినే హీరోగా పెట్టి చేద్దామని సాయినే హీరోగా పెట్టాను తిమ్మరాజుపల్లి టీవీలో. అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, ఏదో మనం ఏదో చేసేస్తున్నాం అన్నీ ఏం లేదు, కానీ నాకు వీలైనంత హోప్, నాకున్నంతలో నాకు వీలైనంత హోప్. నేను అన్ని సినిమాలకు వెళ్తుంటాను కదా, చాలా సెట్స్లో చూస్తూ ఉంటాను. నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో అనుకున్నాను, ఈ అబ్బాయి ఎక్కడ ప్రదీప్ ఎడి, ఈ అబ్బాయి నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడే 2016, 2017 ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ చూసి నేను చాలా షార్ట్ ఫిలిమ్స్లో నేను యాక్ట్ చేద్దాం అనుకున్న షార్ట్ ఫిలిమ్స్లో ఈ అబ్బాయి ఆల్రెడీ హీరోగా ఉండేవాడు. నేను వెళ్ళి అడిగేవాడిని, అన్న నాకు ఇవ్వచ్చు కదా ఆపర్చునిటీ అంటే, ఈ అబ్బాయి చేసే పర్ఫార్మెన్స్ నువ్వు చేయలేవని చెప్పాను. వాళ్ళు నిజంగా ఇతను చేసే పర్ఫార్మెన్స్ నేను చేయలేనండి. అంటే షార్ట్ ఫిలిమ్స్లో తన పర్ఫార్మెన్స్ నేను చూసి ఏంటి చిత్త కొట్టేస్తున్నాడు ఏంటి ప్రదీప్ అని, ఎందుకు ఇన్ని రోజులు ఈ అబ్బాయికి అవకాశం రాలేదన్న విషయం నాకు తెలియదు. నాకు అర్థమైనంతలో చిన్న విషయం ఏంటంటే, నేను చాలాసార్లు షార్ట్ ఫిలిమ్స్ అన్నీ అయిపోయేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కృష్ణానగర్లో ఉండి మేము వచ్చినప్పుడు షార్ట్ ఫిలిమ్స్లో హీరోలు ఒక 50-60 మంది హీరోలు ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా సరే ఎవరు నువ్వు అంటే హీరో అనేవాళ్ళు, ఎవరంటే షార్ట్ ఫిల్మ్ హీరో. అలా నేను ఒక్కరిని. అందరం ప్రయత్నించేవాళ్ళం, కానీ తిరిగి చూస్తే ఒకరు ఇద్దరు కూడా లేరు, అందరూ వెనకాల వెళ్ళిపోయారు. అదే అండి చిన్నది, భయానికి ధైర్యానికి చిన్న ఒక థ్రెడ్ ఉంటుంది కదా. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, అది లైట్ మ్యాన్ అవ్వచ్చు, కెమెరామ్యాన్ అసిస్టెంట్ అవ్వచ్చు, లేకపోతే మీడియా నుంచి అవ్వచ్చు, ఎనీ క్రాఫ్ట్, మీరు భయానికి ధైర్యానికి చిన్న థ్రెడ్ ఉంటుంది కదండి. ఎవరైనా హీరో అవ్వాలనుకున్నా సరే, టాప్ డైరెక్టర్ అవ్వాలనుకున్నా సరే, ఆ భయాన్ని వదిలేసి ధైర్యానికి ఒక అడిగేయండి, అందరూ అయిపోతారు. ఆ చిన్న హోప్ ఏదో నాకు వీలైనంత ఇవ్వాలేనండి. ఈరోజు సాయి హీరో అయ్యాడు,
ఈరోజు నేను ఇంకా నెక్స్ట్ సినిమా ఈ ఇయర్లో ఇంకో 2 సినిమాలు అవుతున్నాయి. ఆ సినిమా ద్వారా ఒక 20 మంది హీరోలు బయటకు వస్తారు. బికాజ్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వీలైనంత అందరిని కొత్తోళ్ళని ఆడిషన్ చేస్తున్నారు. అదేదో పెద్దగా ఏదో చేస్తున్నాం అన్న ఉద్దేశ్యం కాదని చిన్న హోప్ ఎవరే మెసేజ్ డియర్ ఇన్వెస్టర్, ఒక ఎక్స్పర్ట్ స్టాక్ టిప్ కేవలం మీకోసం. ఈ యాప్ డౌన్లోడ్ చేయండి మరియు డబ్బులు రెట్టింపు చేసుకోండి. ఎక్స్పర్ట్ గారు, బద్మాష్ పిల్లాడికి తండ్రిని. యాప్ డౌన్లోడ్ చేసే ముందు మీ జాతకం మొత్తం తీయిస్తా. నేను తెలివి తక్కువ వాడిని కాదు. డిస్టింక్షన్. యూపీఐ చెప్తుంది, ఎవరైనా ఇలాంటి సలహాలు ఇచ్చినప్పుడు ఆ అడ్వైజర్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలి. చెప్పండి, నేను తెలివి తక్కువ వాడిని కాను. వెళ్ళండి, మీరు కూడా ఎవరినైనా టెస్ట్ చేయండి. అంతే. చాలా అంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీలైనంత మందిని ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వాటెవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా దానికి మీ అందరి సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్కి వచ్చినందుకు. ఇంతమందిని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, కొన్ని సినిమాలు డబ్బుల కోసం చేస్తాం, కొన్ని సినిమాలు ఇది. తిమ్మరాజుపల్లి టీవీ ఈజ్ ఎ వెరీ 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 హానెస్ట్ ఫిలిం. రేపు మీరు థియేటర్లోకి వచ్చి కూర్చున్న తర్వాత అరే ఒక విలేజ్లో జరిగే ఒక సస్పెన్స్ డ్రామా ఇంత హానెస్ట్గా ఎలా తీశారా, ఇంత క్వాలిటీగా ఇంత టెక్నికల్ ఆస్పెక్ట్స్తో ఎలా తీశారా అన్నట్టు ఉంటుంది. మీ అందరికి బాగా నచ్చుతుంది. అందరం April 17th థియేటర్లో కలుద్దాం. మరిన్ని ఈవెంట్లు ఉంటాయి, ఈ సినిమా గురించి మరింతగా మాట్లాడదాం. అండ్ తిమ్మరాజుపల్లి టీవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, లైట్ మ్యాన్ అన్న దగ్గర నుంచి హీరో వరకు ఆర్టిస్టులు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లనే ఈ సినిమా కంప్లీట్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రవంతి గారికి థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ నా ఫస్ట్ ప్రొడక్షన్లో మీరు యాంకరింగ్. థ్యాంక్ యూ సో మచ్. Thank సురేష్ అన్నకి, జిఎస్కే మీడియా. అన్న వచ్చిన తర్వాత ఏదో కలిసి వచ్చింది అంటారు కదా, అన్న వచ్చినప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ టేకింగ్ కేర్. అన్న సురేష్ అన్న, శ్రీనివాస్ అన్న, అలాగే యూవి మీడియా అన్న, వెంకట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే మా డిజిటల్ టీం కానీ అందరికీ. అండ్ ముఖ్యంగా మా టీం, నాతో పాటు ఉన్న టీం అందరూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీ టీం అంతా ఎంత మంచి టీం అంటే మొట్టమొదటిసారి అంటే చాలా అరుదుగా చూస్తుంటాం అందరికీ మైక్ రావడం, యాక్టర్స్ అందరికీ లేదండి అందరికీ ఇవ్వండి మైక్, ఒక్క నిమిషం అన్నా మాట్లాడతారని చెప్పడం, అది మీ గొప్పతనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఎంకరేజింగ్ దిస్ టాలెంట్.